లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతా సువచ్చలాదేవి పితా మే వాయునందన హనుమద్భక్తా చ బాంధవా చ స్వదేశో భువనత్రయం. కని ధరణిపై విడిచి రాముండు కరుణ చూపి పెంచి పోషించే లక్ష్మణుండు. చదువుల తల్లి సరస్వతీదేవి లాలనుండ క్షుత్తిపాసదీర్చెడి అన్నపూర్ణాదేవి అనంగుపుత్రుండ. శ్రీనివాస నామధేయుండ సదా హనుమ సేవకుండ. ఖమ్మం పట్టణం బైపాస్ రోడ్, రాపర్తి నగర్ నందుగల శ్రీమద్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజున మనం దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయం అనేటువంటిది 2006 డిసెంబర్ 9వ తారీఖున స్వామివారిని ఇక్కడ నిలపడం జరిగింది. మా పెద్దలు, మా పూర్వీకులు ఎలాగయ్యా అంటే, మనకు రామాయణాన్ని కనుక పరిశీలించినట్లయితే రామాయణ గ్రంథంలో ఆ యొక్క విష్ణుపాదోద్భవి అయినటువంటి గంగాజలాలను భూలోకానికి తీసుకొని రావడానికి భగీరథుడి కన్నా ముందు వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చక్కగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే, భగీరథుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే విష్ణుపాదోద్భవి భగీరథుడి కాలంలో ఈ భూలోకంలోనికి వచ్చినట్లుగా మా తాతలు, మా నాన్నగారు, మా పెద్దలు, మా నాయనమ్మ గారు అనేటువంటి వారి యొక్క పుణ్యఫలం చేత నాకు ఈ ఆలయాన్ని నిర్మించాలి అనేటువంటి సంకల్పం పెద్దల యొక్క నిర్ణయము. అది భగవంతుడి యొక్క సంకల్పము. ఎందుచేతనయ్యా అంటే, అనిత్యాని శరీరాణి విభవోనైరవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ. ఈ శరీరం అనేటువంటిది అనిత్యమైనటువంటిది, క్షణభంగురమైనటువంటిది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మన చేతిలో లేనటువంటిది. విభవోనైరవ శాశ్వత. సిరీ సంపదలు, అలాగే భోగభాగ్యాలు, ధనరాశులు అనేటువంటివి శాశ్వతమైనటువంటివి కావు. నిత్యం సన్నిహితో మృత్యు. ప్రతినిత్యం కూడా మన పక్కనే చావు పొంచి చూస్తూ ఉంటుంది. సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి కనుక 84 లక్షల రకాల జీవకోటిలో మానవ జన్మ అతి ముఖ్యమైనటువంటి జన్మ. అందున బ్రాహ్మణ జన్మ కావాలని కోరుకున్నారు. పురోహిత జన్మ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. ఆ పురోహిత జన్మలో కూడా అర్చకత్వం అంటే ఒక దేవాలయంలో ఉండి దేవుడికి నిత్యము కూడా చేయవలసినటువంటి ధూప దీప నైవేద్యముల యొక్క క్రతువు ఏదైతే ఉందో అది నిర్వహించడం అనేటువంటిది కోటి జన్మలలో చేసినటువంటి పుణ్యం ఉంటేనే కానీ గర్భాలయంలో ప్రవేశించడానికి అందరికీ అర్హత ఉండదు. ఒక్క అర్చకుడికి మాత్రమే అర్హత ఉంటుంది. ఆ అర్చక వృత్తిలో ఉన్నటువంటి నేను చక్కగా మా నాన్నగారు ఇందాక మొట్టమొదటిగా మీకు చెప్పినట్టుగా కని ధరణిపై విడిచే రాముండు అని మా నాన్నగారి పేరు రామయ్య గారు. ఆయన భూలోకంలో మమ్మల్ని అందరినీ సంతానాన్ని కన్న తర్వాత నాకు 8 సంవత్సరాల బాల్య వయస్సులోనే ఆయన స్వామి సన్నిధిలో ఐక్యమైపోయిన తర్వాత కరుణ చూపి పెంచి పోషించే లక్ష్మణుండు. మా పెదనాన్నగారి పేరు లక్ష్మయ్య గారు. మరి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండే గనక మాటకు విలవిచ్చేవారు కనుక ఆయనకు 7 సంతానము, మా నాన్నగారికి 7 సంతానం అయినప్పటికీ 14 మంది సంతానాన్ని కూడాను ఆయన చక్కగా పోషించాడు. మరి పురుషులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం. మా పెద్దమ్మ గారి పేరు సరస్వతమ్మ గారు. అంచేత ఆమె సహకరించకపోతే మా పెదనాన్నగారు మమ్మల్ని సాధలేడు గనక చదువుల తల్లి సరస్వతీదేవి లాలనుండ. మమ్మల్ని అందరినీ లాలించినటువంటి ఆమె చదువుల తల్లి సరస్వతీదేవి. మా పెద్దమ్మ గారి పేరు కూడా సరస్వతీదేవి. మరి మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారి పేరేంటి? క్షుత్పిపాసదీర్చెడి అన్నపూర్ణాదేవి అనంగుపుత్రుండ. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. ఆకలి దిప్పుకలు తీర్చేటువంటిది కాశీ క్షేత్రంలో ఉండబడేటువంటి అన్నపూర్ణాదేవి. మా అమ్మగారి పేరు కూడా అన్నపూర్ణ. ఎందుచేతనయ్యా అంటే, మా నాయనమ్మ గారి కాలం నుంచి కూడా వచ్చినటువంటి వారికి అన్నదానం అనేటువంటిది లేకుండా, అన్న ప్రసాద వితరణ లేకుండా ఉండేటువంటి వారు కాదు. ఇప్పట్లాగా గ్యాస్ పొయ్యిలు కావు. పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద
కుండెడు బియ్యము మా నాయనమ్మ గారు శతమానం భవతి అని 100 సంవత్సరాలు జీవించినంతకాలం కూడా కుండెడి బియ్యాన్ని వండి అందరికీ వచ్చినటువంటి వారికి 3ంటికి వచ్చినా సరే కాళ్ళు కడుక్కోండి భోజనం చేయండి అని వాళ్ళు చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాలి. ఎందుచేతనయ్యా అంటే మరి ఈ శరీరం పడిపోతుందని ఇందాకనే చెప్పుకున్నాం కదా, మరి భూమి మీదకి వచ్చాం, కోటాను కోట్ల జీవరాశులు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి, మరి ఏం సాధించినట్టు ఈ భూలోకంలోకి వచ్చి మనకంటూ ఏదైనా ఒకటి చిరస్థాయిగా నిలిచిపోవాలి అనే సంకల్పంతో చక్కగా మరి ఏం చేస్తే చిరస్థాయిగా ఉంటుంది అంటే దేవాలయ నిర్మాణం చేయాలి అని చక్కగా భగవంతుడు మా యొక్క పెద్దల పుణ్యం ద్వారా నాలో ప్రవేశించి 2006 డిసెంబర్ 9న ఈ యొక్క స్వామివారిని స్థాపన చేయడం జరిగింది. మరి స్వామివారి స్థాపన చేశాం. మరి స్వామివారు అంటే ఎవరు? ఒక రాయి. ఈ రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే భక్తులు వస్తారా? ఎందుచేతనయ్యా అంటే దాన్ని శిల్పి చెక్కాడు. శిల్పి చెక్కేటప్పుడు చక్కగా అది విగ్రహంగా తయారైంది. విగ్రహంగా తయారైన తర్వాత దానికి జరగవలసినటువంటి ప్రతిష్టాక్రతువు జరగాలి. ఎక్కడ దేవాలయాలు ప్రతిష్ట చేసినా 3 రోజులు 5 రోజులు చేస్తూ ఉంటారు, త్రయాన్నికం పంచాన్నికం. కానీ అసలు ఆ యంత్రానికి మూలమంత్రానుష్ఠానం జరగాలి. ఆంజనేయ స్వామి వారికి హన్మత్ పంచాక్షరి అంటే 5 అక్షరములతో కూడుకున్న మూలమంత్రం, హన్మత్ ద్వాదశాక్షరి 12 అక్షరములతో కూడుకున్న మూలమంత్రం, హన్మత్ అష్టాదశాక్షరి 18 అక్షరములతో కూడుకున్నటువంటి యంత్రాన్ని పెడుతూ ఉంటారు. ఈ మూడిట్లలో కూడా ద్వాదశాక్షరి విశేషమని పెద్దలంతా కూడా చెప్పడం జరిగితే 12 అక్షరములు కలిగినటువంటి యంత్రాన్ని ప్రతిష్ఠ చేశాం. మరి 12 అక్షరాలుంటే అక్షర లక్ష చేయాలి జపం. అక్షర లక్ష చేయాలంటే 3 రోజులు 5 రోజులు ప్రతిష్ట వల్ల జరగదు. అందుచేత ఒక బ్రాహ్మణయ్యుండి ఒక పురోహితులు వృత్తిలో ఉండి మా నాన్నగారు కలియుగ రంతిదేవుడు అంటే మా నాన్నగారు అంటే మమ్మల్ని పెంచి పోషించినటువంటి మా పెదనాన్నగారు అయినటువంటి లక్ష్మయ్య గారికి పేరేంటిదే అంటే కలియుగ రంతిదేవుడు అని. ఆయన దగ్గర నుంచి ఆయనతో పాటుగా వేకువజామునే 4 గంటలకి లేవటం, ఆయన దగ్గర నుంచి విద్య అభ్యసించి ఆయన చెప్పేటువంటి వాడు ఏదయ్యా అంటే ఎప్పుడు చెప్పినా సరే వరదనాన్ని అప్పనంగా స్వీకరించడానికి వీల్లేదు. మనం యాజక వృత్తిలో ఉన్నాం గనక చక్కగా వారికి ప్రతిఫలాన్ని ఇవ్వాలి. ఎలా అంటే పురోహితుడు అంటే పురము యొక్క మేలు కోరువాడు పురోహితుడు. పురం కానివ్వండి పట్టణం కానీ. అందుచేత పురంలో ఉండబడేటువంటి గ్రామంలో ఉండబడే ప్రజలంతా సుభిక్షంగా ఉంటే పురోహితుడికి సుభిక్షంగా ఉంటాడు. ఎందుకని పూర్వకాలంలో వాళ్ళకి అన్ని పంటలు చక్కగా పండి ఏ పంట పండినా ఈ చివరకు ఒక గేదె ఈనినా మొట్టమొదలుగా అయ్యగారికి గేదె పాలు ఆ జున్ను పాలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు స్వీకరించేటువంటి వారు కనుక పురము యొక్క మేలు కోరాలి కనుక అందరి యొక్క గోత్రనామములను స్వీకరిస్తూ ఒక దేవాలయాన్ని నిర్మించాలి అనేటువంటి సంకల్పంతో అది చక్కగా 21 రోజులు ప్రతిష్ఠ చేశాం. 3 రోజులకి 5 రోజులకే చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తరుణంలో అందున దేవాలయ ప్రతిష్ఠ చేయాలి అంటే ఒక గ్రామం మొత్తం కలిసి ఆ గ్రామంలో ఉండబడేటువంటి సమస్త 4 వర్ణముల వారు ఎందుచేతనయ్యా అంటే చక్కగా రైతులు అనేటువంటి వారు చక్కగా ధనాన్ని స్వీకరిస్తే ఆ తర్వాత వైశ్యులు అనేటువంటి వారు వ్యాపార నిమిత్తంగా ఉంటే మిగిలినటువంటి వారంతా కూడా శారీరక శ్రమను చక్కగా పెట్టుబడిగా పెడతారు. ఎందుకు చేద్దారంటే ప్రతిష్ఠ చేయాలంటే శారీరక శ్రమ అవసరం, ధనం అవసరం. అలాగే మరి వచ్చినటువంటి వారందరికీ కూడా అన్న సంతర్పణ అన్నదానం కూడా గావించాలి. ఎందుకోసం అన్నదానం చేయాలి అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. మనం చేసేటువంటి మంత్రంలో లోపం ఉన్న మరి అయ్యగారు మంత్రం బాగానే చెప్తాడు, చేసేటువంటి భక్తులు క్రియాలోపం ఉన్నా అలాగే మంత్రహీనం క్రియాహీనం ఈ 2 బాగానే ఉంటాయి. భక్తిహీనం చక్కగా చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉండడానికి దేవాలయంలో ఉంటాం. అయ్యగారు ఇక్కడ ఏదో చేస్తూ ఉన్నారు కదా మాకు ఆలస్యం అవుతుంది అని చిత్తం అనేటువంటిది వాళ్ళ ఆఫీసు మీద ఉంటుంది. అంచేత అలా కాకుండా చక్కగా అన్నదానం చేసినట్లయితే అవన్నీ కూడా హరిస్తాయని వేల మంది వచ్చినప్పటికీ కూడాను అన్నదానాన్ని కావిస్తూ మా మేనమావ గారైనటువంటి భైరవభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఆమె సొంత ఖర్చులతో ఆయన్ని అమెరికా కూడా తీసుకుని వెళ్ళిన ఆయన యొక్క మహానుభావుడి చేత 21 రోజులు ప్రతిష్ఠ చేశాం కనుక ఈ యొక్క దేవాలయానికి విశేషం ఏంటిదయ్యా అంటే ప్రతి శ్రీరామనవమికి కూడాను అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని వ్యాఖ్యానంతో కూడుకున్నటువంటి కళ్యాణాన్ని అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. హనుమాన్ జయంతికి స్వామివారికి మూల విరాటికి చక్కగా ఆయనకి అభిషేకాదులు చేస్తున్నాం. మరి ఇక్కడ భక్తులు చెప్పేది మాకేంటిదయ్యా అంటే అయ్యగారు మేము చక్కగా వీసా కోసం మొక్కున్నాం, మాకు వీసా వచ్చింది, మా అబ్బాయికి ఇన్ని
8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగం రావట్లేదు. ఇక్కడ 21 రోజులు ప్రదక్షిణ చేయమన్నారు. మీరు చెప్పగానే మేము ప్రదక్షిణ చేశాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అయ్యా మా అమ్మాయికి కుజదోషం ఉందని అనేక మంది చెప్పారు, మేము వేలకు వేలు ఖర్చు పెట్టాం, అక్కడ హోమాలు చేశాం, ఇక్కడ హోమాలు చేశాం అంటూ ఉన్నారు. అయ్యా 21 రోజులు ప్రదక్షిణ చేయండి, 3 మంగళవారాలు కందిపప్పు దానం ఇవ్వండి, మీ అమ్మాయికి వివాహం అవుతుంది శ్రీరామనవమికి అని చెప్పగానే చక్కగా మా అమ్మాయికి వివాహం అయింది అని చెప్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటిదయ్యా అంటే అక్షర లక్షల జపము జరగటం వల్ల ఇక్కడ ఏది కోరుకుంటే అది భక్తుల యొక్క అంటే వాళ్ళ కర్మ కూడా తొలగాలి. ఎందుచేతనయ్యా అంటే కొంతమందికి వెంటనే అవుతుంది, కొంతమందికి టైం తీసుకోవచ్చు, మన పాపం కూడా తొలగిపోవాలి. దానికి ఉదాహరణ ఏంటయ్యా అంటే విజయవాడ వాస్తవ్యులు బుర్రా రాధాకృష్ణ గారని మహానుభావుడు పెద్ద మనిషి 108 సుందరాకాండ యజ్ఞాలు చేశాడు. ఒక్కొక్క 11వ యజ్ఞాన్ని కాశీ, గయా, ప్రయాగ అంటూ ప్రతి 11వ యజ్ఞం క్షేత్రంలో చేస్తూ ఉన్నటువంటి మహానుభావుడు చక్కగా అవసాన దశ వచ్చిన తర్వాత, అవసాన దశ అంటే మన భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయం పరిపక్వత అయిపోయింది, కానీ ఆయన ప్రాణోత్క్రమణం జరగటం లేదు. ఆఖరి గుట్టకు ఉంది, మంచంలోనే 1-2 విసర్జిస్తూ ఉంటే ఆ మహానుభావుడు చక్కగా యజ్ఞం చేస్తుంటే నేను 2-3 యజ్ఞాలకు కూడా పాల్గొన్నాను కనుక ఆయన చూడాలనే కోరికతో విజయవాడ వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళితే పెద్దలంతా వేద పండితులంతా ఆయన దగ్గర ఉంటే నాకు తెలిసి తెలియక అడిగాను, అయ్యా మరి ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా చదివితేనే మహాపుణ్యమే, అలాంటిది 108 చక్కగా సుందరాకాండ యజ్ఞాలు చేశాడే, అటువంటి యజ్ఞం చేసినటువంటి మహానుభావుడు ఈ విధంగా కర్మ ఎందుకు అనుభవిస్తున్నాడు, ఆఖరుగుడికి ఎందుకు పోవటం లేదు అని అడిగితే అక్కడ ఉన్న పెద్దలంతా నాది చెప్పిన విషయం ఏంటిదయ్యా అంటే పాపం అనేటువంటిది తొలగిపోవాలి. పాపం తొలగిపోవాలంటే మరల జన్మ ఉండకూడదు. ఆయన యజ్ఞాలు చేశాడు కనుక మళ్ళీ పురుగో ఇలాంటి ఏ జన్మ లేకుండా 84 లక్షల రకాల జీవకోటిలో ఆ కర్మ అనేటువంటిది ఆయన అనుభవించినట్లయితే ఆయనకు మళ్ళీ జన్మ రాకుండా శాశ్వత విష్ణు సాన్నిధ్యం చేరుకోవాలంటే ఈ జన్మలోనే ఆ యొక్క పాపాన్ని కూడా తొలగడం కోసం ఈ విధంగా ఇచ్చాడు అని పెద్దలు చెప్పారు. కనుక ఎప్పుడైనా సరే యద్భావం తద్భవతి, మన యొక్క భక్తియే ప్రధానము. నువ్వు నమ్మితే ఆయన దేవుడు, నమ్మకపోతే రాయి. కనుక చక్కగా 50 మంది భక్తులు కూడా ఈ యొక్క దేవాలయానికి విశేషంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ప్రతి మంగళవారం తండాలుగా, ప్రతి శనివారం కూడా తండోపతండాలుగా వస్తున్నారు. మరి దీనికి ఒక కమిటీ కానీ, దీనికి ఒక ఆలనా కానీ పాలన కానీ లేదు. మరి ఎలా పోషించాలి అంటే మా పెదనాన్నగారు చేసినటువంటి పుణ్యం ఏంటిదయ్యా అంటే చక్కగా గోత్రనామాలతో పూజ చేయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా ప్రసాదం అందజేసినట్లయితే అప్పట్లో 116 రూపాయలు తీసుకొని ఆ వచ్చినటువంటి దక్షిణతో దేవాలయానికి ధూపము, దీపము, అర్చకుడికి, ఊడ్చేటువంటి వాళ్ళకి కరెంటు బిల్లు, అలాగే వెనకాల ఒక గది ఉంటే దానికి కూడా మున్సిపాలిటీ వారికి కూడా ఇప్పటికీ పన్ను కడుతూనే ఉన్నాను. మరి అలాగే ఇప్పుడు మాత్రం కాలమాన పరిస్థితులు అన్నిటికీ రేట్లు పెరిగాయి కనుక నెలకు ఒక 200 రూపాయలు తీసుకుంటూ ప్రతి నిత్యం కూడా పూజ చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని నడుపుతూ ఉన్నాం. కనుక 50 మంది భక్తులు కూడా మీ యొక్క కోరికలు ఉన్నట్లయితే ఇక్కడికి విచ్చేసి స్వామికి విన్నవించుకున్నంత మాత్రం చేత విన్నవించుకోవటమే కాదు, మన పాపం కూడా తొలగినట్లయితే వెంటనే ఆ స్వామివారు మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరికను నెరవేరుస్తాడు అని వచ్చినటువంటి భక్తులకు, అలాగే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ మోహన్ రావు గారు, ఆ యొక్క సుమన్ టీవీ వారికి, అలాగే మన భక్తులందరికీ కూడా అభయాంజనేయ స్వామి వారి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం జరగాలి అని సభాముఖంగా అందరికీ నేను ఒక్కసారి ఆశీర్వచనం చేస్తున్నాను. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతో లోకాః సమస్తా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి.